ప్రార్థిస్తున్నాం. పరలోకమున తండ్రి, పరిశుద్ధమైన దేవ, వాగ్దానం నెరవేర్చిన మా తండ్రి, మా ప్రభువు మా రక్షకుడు యేసుక్రీస్తు వారి ద్వారా ఇలా గమనించి ఆరాధించినట్లుగా మాకు ఇచ్చిన దంతకాయ స్తోత్రములు తండ్రి. లోకము పుట్టబడిగా ఉన్నవాడు మొదటి వాడు తండ్రి, ఈ గమన స్తోత్రం చెల్లించుకొని ఆరాధించుకొని కనపరుస్తున్నాం తండ్రి. మీ కార్యాలకి కృపలకి స్తోత్రములు. మీ వాక్యాన్ని సరించినట్టుగా 98లో యెహోవా ఆశ్చర్యకార్యాలు చేసి ఉన్నాడు అని మీ వాక్యాన్ని సరించినట్టుగానే మేము స్తుతించి ఆరాధించి పూజిస్తున్నాం తండ్రి. నూతన సంవత్సరంలో మేము స్తుతించి ఆరాధించినట్లుగా, ఘనపరిచినట్లుగా, ప్రార్థించినట్లుగా మరలా మీ పరిశుద్ధమైన సన్నిధికి మమ్మల్ని తీసుకువస్తూ మీ సన్నిధి సంతోషపరిచేస్తూ మీరు చేసిన కార్యాలకి స్తోత్రం. పరిశుద్ధమైన నిశ్చలమైన ఆత్మ బట్టి మీ మనము చెల్లించుకుంటున్నాం. మీరే పవిత్రులు, నిర్దోషులు, నిష్కల్మషులు, పాపంలో ప్రత్యేకంగా ఉన్నవాడు, ఇంటి ప్రధాన యాజకుడు, మనకు సరిపోయేవాడు, సర్వీసినట్టుగా మా జీవితాలకు సరిపోయేవాడు, తగినవాడు మీరు మనుషుల్లో నుండి ఏర్పరచబడి నమ్మకం ప్రధాన యాజకులుగా చెప్పినట్టుగా మేము స్తుతించి ఆరాధించి పూజిస్తున్నాం. సర్వ ప్రార్థనకై ఈ సాయంకాల సమయాన్ని మా ఉద్యోగంగా వచ్చి తండ్రి మీకు నమ్మకం చేసుకున్నాను. మీరు సంస్థలో చేయగల శక్తివంతులు, అందుకని మన స్తోత్రం చెల్లించుకొని ఆరాధిస్తున్నాం తండ్రి. కృప చూపించండి. సర్వ ప్రార్థనలో మా మనసును ఐక్యపరచండి. ఆత్మతో ప్రార్థించినట్లుగా, భారంతో ప్రార్థించినట్లుగా అనేక కుటుంబాల క్షేమం కొరకై మీ పరిశుద్ధమైన కార్యాలను ప్రజలు వివేచించినట్లుగా దేవాలయంకు సకల గ్రహింపులను కూడా అనుగ్రహించి మీరు ఆనందించుకున్నాను. నూతన సంవత్సరమైన వాగ్దానాలు చేపడుతూ యేసుక్రీస్తు ప్రభువు నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. సీనియర్ విద్యార్థులు పాఠ సంఖ్య 554. 554 పాఠ సంఖ్య. పరమాశీర్వాదం కోరి పరలోక పిత ఆలోచించింది. 554. పాత పాఠ పుస్తకాలు 467. పరమాశీర్వాదము కోరి పరలోక పిత అరుణించితివి. పరమాశీర్వాదము కోరి పరలోక పిత అరుణించితివి. తండ్రి యోగ్య
వాసి పరలోక పిత అరుణించితిని పరమాశీర్వాదము కోరి పరలోక పిత అరుణించితిని బలవంతుడవు నీవే యేసు ప్రభువా శక్తియు నీవే బలవంతుడవు నీవే యేసు ప్రభువా శక్తియు నీవే నిన్నే సదా స్తుతించెదము నిన్నే సదా స్తుతించెదము పరలోక పిత అరుణించితిని పరమాశీర్వాదము కోరి పరలోక పిత అరుణించితిని ఇలలో శ్రమల నోచిన ప్రేమ అదే ప్రేమ కోరియున్నాము ఇలలో శ్రమల నోచిన ప్రేమ అదే ప్రేమ కోరియున్నాము నీ దాసులను మరువకుము నీ దాసులను మరువకుము పరలోక పిత అరుణించితిని పరమాశీర్వాదము కోరి పరలోక పిత అరుణించితిని. ప్రార్థన కొరకై మనము నెహెమ్యా గ్రంథము రెండు దయచేసి నెహెమ్యా గ్రంథము 7వ అధ్యాయము
6వ వచనం అందరూ కలిసి చదువుతున్నాము. నెహెమ్యా గ్రంథము 7వ అధ్యాయం 6వ వచనం. జెరుబ్బాబెలు, యెషూవ, నెహెమ్యా, అజర్యా, రయమ్యా, నహమాని, మొర్దెకై, బిల్షాను, మిస్పేరెతు, బిగ్వై, నెహూము, బయానా వారితో కూడా బాబేలు రాజైన నెబుకద్నెజరు చెరలోనికి కొనుక్కోబడి తిరిగి యెరూషలేమునకును యూదా దేశమునకును తమ తమ పట్టణాలకు వచ్చిన వారు వీరే. ఇశ్రాయేలుల యొక్క జనసంఖ్య ఇదే. ప్రభు తన వాక్యాన్ని మన కొరకై ఆస్వాదించుగాక. నెహెమ్యా గ్రంథం 7వ అధ్యాయం 6వ వచనం. మన గత దినాల్లో ఈ 6వ వచనంలోనే మనం చూస్తూ వచ్చాము. నెహూము అని చూస్తూ వచ్చాము. నెహూము అనగా ఆదరణ లేక ఓదార్పు అని మనం చూస్తూ వచ్చాము. ఇప్పుడు 11వ పేరు ఇక్కడ బయానా. బయానా అంటే దుఃఖించున్నవాడు లేక విచారించున్నవాడు అని అర్థం. దుఃఖించున్నవాడు లేక విచారించున్నవాడు. కాబట్టి ఈ బయానా కూడా ఆ దినాల్లో మనం చూసినట్టుగానే బాబేలు మరి రాజైన నెబుకద్నెజరు రాజు చెరలోకి తీసుకుని పోబడినవాడు, మరలా పట్టణానికి తిరిగి వచ్చినవాడు. జనసంఖ్యలో ఈయన పేరు కూడా మనం చూడగలం. దుఃఖించున్నవాడు అని అర్థం బయానా అంటే. కాబట్టి దుఃఖము ఒక వ్యక్తి జీవితంలో ఎప్పుడూ కలుగుతుంది. అంతెందుకు ప్రభువైన యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 5వ అధ్యాయాన్ని మనం చూస్తూ వచ్చినప్పుడు ఆయన ఏం చెప్పారో చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం. ప్రభువైన యేసుక్రీస్తు వారు 4వ వచనం ఇలాగన్నారు, దుఃఖపడేవారు ధన్యులు, వారు ఓదార్చబడుదురని మనం చూస్తాం. దుఃఖపడేవారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు అని రాయబడింది. కాబట్టి దుఃఖము అన్నది క్రైస్తవుని అనుదిన జీవితంలో ఒక భాగము అని చెప్పాలి. సంతోషం ఒక కన్ను అయితే మరొక కన్ను దుఃఖము అని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రసంగి గ్రంథంలో దేవుడు అలాగే రాయించి ఉంచాడు. దుఃఖపడేవారు ధన్యులు. ఈ మత్తయి సువార్త 5:4 మనం చూస్తూ వచ్చాం కదా. ప్రసంగి గ్రంథంలో మనం చూస్తూ వచ్చినప్పుడు దేవుడు సుఖ దుఃఖములను జతపరిచి ఉన్నాడు అని చెప్తాడు. దేవుడు సుఖ దుఃఖములను జతపరిచి ఉన్నాడు. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనం. నవ్వుట కంటే దుఃఖపడుట మేలు, ఏలైనగా ఖిన్నమైన ముఖము హృదయమును గుణపరచును అని చూడగలరు. నవ్వుట కంటే దుఃఖపడుట మేలు అంటే ఈ ప్రసంగి సొలొమోను అనుభవపూర్వకంగా ఈ మాటలన్నీ చెప్తున్నాడు. బయానా అంటే దుఃఖపడుచున్నవాడు లేక విచారించున్నవాడు. కాబట్టి ఆ నెహెమ్యా కాలంలో మనం చూస్తూ వచ్చినప్పుడు ఆ దినాల్లో యెరూషలేము పాడైపోయింది. యెరూషలేము గోడలు కూల్చబడ్డాయి, మందిరం అంతా కాల్చబడింది. మరి అది ఎంతో దుఃఖకరమైన వాస్తవంగా పరిస్థితి. అయితే నెహెమ్యా విషయం మనం చూస్తూ వచ్చినప్పుడు మరి ఈ యొక్క యెరూషలేములకు వచ్చి దాని గోడలు దాని యొక్క స్థితిగతులు చూసినప్పుడు నెహెమ్యా ఎంతగానో ఏడ్చినట్లుగా, దుఃఖపడినట్లుగా, విచారించినట్లుగా మనం చూడగలం. నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయం. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనం. వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారం పడద్రోయబడింది, దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడినని నాతో చెప్పింది. ఎప్పుడైతే చూడండి ఈ యొక్క దుస్థితి, చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమ నుంచు నిందనుంచు
ఆ యొక్క యెరూషలేము యొక్క ప్రాకారం పడద్రోయబడినది, దాని గుమ్మములు అగ్నితో కాల్చబడ్డాయని మరి నెహెమ్యా వింటూ వచ్చాడు. అక్కడ రాయబడి చూడండి 4వ వచనం. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినముల దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందరి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. కాబట్టి నెహెమ్యా హృదయంలో మరి విచారము దేనికి అని మనం చూస్తూ వచ్చినప్పుడు, మరి దుఃఖము దేనికి అని చూస్తూ వచ్చినప్పుడు యెరూషలేము విషయమై తాను ఎంతగానో దుఃఖపడుతున్నాడు. అంతమాత్రంగా పైపెచ్చి ఉపవాసంలో ఉంటున్నాడు. ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేయువాడిగా తాను ఉన్నట్టుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. కాబట్టి భయాన అనగా దుఃఖపడువాడు లేక విచారించువాడు అన్న విషయాన్ని మనము ఇందాక అర్థం చూస్తూ వచ్చాం. ఈనాడు దేవుని ప్రజలు నిజంగా ఆనాడు నెహెమ్యా వలె మనం కూడా రోధించవలసిన వారిగా ఉన్నాం, దుఃఖపడవలసిన వారిగా ఉన్నాం. ఈనాడు నిజంగా ఒకవేళ నూతన సంవత్సరంలో మనం అడుగుపెట్టినా, నూతనమైన వాగ్దానాలు తీసుకున్నప్పటికీ నేను ఇందాకే చెప్పాను, ప్రసంగి గ్రంథంలో ఉన్న మాట కూడా మీకు చెప్పాను. ఏమని? ప్రసంగి 7వ అధ్యాయం చాలా బాగున్నాడు. ఏమన్నాడు చూడండి దయచేసి. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం ఇక్కడ 3వ వచనంలో మనం ఇందాక చదువుకున్నాం. నవ్వుట కంటే దుఃఖపడుట మేలు, ఏలైనగా ఖిన్నమైన ముఖము హృదయమును గుణపరచునని రాయాలి. ఖిన్నమైన ముఖం. ఒక వ్యక్తి శ్రమల్లో ఉన్నప్పుడు ఆయన ముఖం ఎలా ఉంటుంది? ఖిన్నుడిగా ఉంటాడు, దీనముగా ఉంటాడు, కన్నీళ్లు కారుతూ ఉంటాయి, విచారం వారి హృదయాల్లో తాండవమాడుతూ ఉంటుంది. ఈనాడు నిజమైన క్రైస్తవుడు ఎట్టి దుస్థితిలో ఉన్నాడు అంటే నా మటుకైతే నేను చెప్పగలను, ఇటు దుస్థితిలో ఉన్నాడు. నిజమైన క్రైస్తవుడు అన్న మాట ఉపయోగిస్తున్నాను, ఆ మాట గమనించాను. కాబట్టి లౌకికంగా బ్రతుకువారు మరి ఎప్పుడు సంతోషంగా ఉండాలని వారు కోరుకుంటారు. అయితే ప్రభు అలా చెప్పలేదు. ఇదే ప్రసంగి గ్రంథంలో ప్రభు ఏమని రాయించాడు? దేవుడు సుఖ దుఃఖములను జతపరిచి ఉంచాడని దేవుడు చాలా చక్కగా ఇదే ప్రసంగి గ్రంథంలో చెబుతున్నాడు. దేవుడు సుఖ దుఃఖములను జతపరిచి ఉన్నాడని 7:14 మరి చివరి భాగంలో అంటాడు, దేవుడు సుఖ దుఃఖములను జతపరిచి ఉన్నాడు. కాబట్టి ఇందాక చెప్పాను, ఒక కన్ను సంతోషమైతే మరొక కన్ను దుఃఖము. కాబట్టి ఇవన్నీ జత, వేరు తీయడానికి లేదు, వేరు పరచడానికి లేదు, పగలు రాత్రి. కాబట్టి జోడు, జత. కాబట్టి ప్రభు మన జీవితాల్లో కొద్ది కాలము వెలుగును, కొద్ది కాలమును మరి చీకటిని ఉంచాడు. ఇది ఆరంభంలో, సృష్టి ఆరంభంలోనే దేవుడు దాన్ని అలాగూ నియమించాడు. కాబట్టి ఆయన క్రియలు మనం ధ్యానించినప్పుడు ఆయన తప్పకుండా ఈ విషయాలని మనకు తేటపరచగలడు. కాబట్టి ఈనాడు దుఃఖం మనకెందుకు అంటే దేవుని పని పాడైపోయింది. యెరూషలేము పాడైపోయింది. యెరూషలేము గోడలు కూల్చబడ్డాయి, కాల్చబడ్డాయి. నిజంగా ఆ దినాలు నెహెమ్యా ఎంతగానో రోధిస్తూ వచ్చాడు. కాబట్టి వాస్తవంగా మన జీవితాల్లో నిజంగా ఇది మరి దుఃఖపడే హృదయం మన హృదయాల్లో దుఃఖపడే విచారం కలిగి ఉండే ఆ హృదయం మన జీవితాల్లో వాస్తవంగా లేదనే మనం చెప్పాలి, లేదనే చెప్పాలి. కొరింథీయులకు రాసిన పత్రికలో మనం చూస్తూ వచ్చినప్పుడు 2వ కొరింథీ 7వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తూ వస్తే అపోస్తలుడైన పౌలు చాలా చక్కగా ఇక్కడ వివరంగా రాస్తున్నాడు. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 10వ వచనం. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగ చెయ్యను. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగ చెయ్యను. చూసారేమా? దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగ చెయ్యను. ఈ మారు మనసు దుఃఖమును, ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు, అయితే లోక సంబంధమైన మరణము, లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగ చేయను. ఆ మాట చూడు. లోక సంబంధమైన దుఃఖము ఏం కలిగజేస్తుందంట?
మరణాన్ని కలుగజేస్తున్నాడు. అయితే దైవ చిత్తానుసారం దుఃఖమును వాడుతున్నాడు పౌలు. అంటే దైవ చిత్తానుసారం దుఃఖం కూడా ఉందా? అందుకే యేసు ప్రభు వారు మత్తయి సువార్త 5:4 అన్నారు, దుఃఖపడేవారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. కాబట్టి ఈనాడు మన జీవితాల్లో వ్యక్తిగతంగా, కుటుంబంగా కావచ్చు, ఈనాడు ఎన్నో దుఃఖాలు మనం ఉన్నాం. నూతన సంవత్సరంలో అడుగుపెట్టిన మన పిల్లల విషయం కావచ్చు, మరి పాడైపోయిన మన జీవితాల విషయమై, మన కుటుంబాల విషయమై, సంఘం విషయమై, ఒకప్పుడు ఎంతో దేవునికి మహిమకరంగా మన హెబ్రోను యొక్క సాక్ష్యం, మన సహవాసం విషయమై ఎంతో ప్రత్యేకత గలదిగా, మహిమ గలదిగా మనం చూస్తూ రాగలుగుతూ వచ్చాం. అయితే ఈరోజు మన జీవితాలు దుఃఖపడు వారి, అయ్యో ఇలా జరిగిందని విచారింపవలసిన దుస్థితిలో ఆనాడు యెరూషలేము ఎలాగో దేవుని పట్టణమా మనుషులు నేను గురించి గొప్ప సంగతులు చెప్పుకుందరని వ్రాయబడినట్టుగా అట్టి గొప్ప సంగతులు ఇప్పుడు ఏమి కనబడకపోవడం, ఈనాడు దేవుడు మనం విచారంలోనూ దుఃఖంలోనూ ఉంచి ఉన్నాడన్న విషయాన్ని మనం ఎరుగుట, లేక ఇటు అనుభవాలు మనం ప్రార్థించుట చాలా చాలా అవసరం. దేవుడే దైవ చిత్తానుసారణ దుఃఖాన్ని అనుమతించాడు. ఎందుకు? ప్రసంగి గ్రంథం ఇందాక మనం చూస్తూ వచ్చాం, 7వ అధ్యాయంలో ఏమని, నవ్వుట కంటే దుఃఖపడుట మేలు, ఏలైనగా ఖిన్నమైన ముఖము హృదయంను గుణపరచును. కాబట్టి మన హృదయం కొన్నిసార్లు గుణపడడానికి దేవుడు దుఃఖాన్ని, విచారంలో దేవుడు అనుమతిస్తున్నాడా అంటే అవుననే చెప్పాలి. దుఃఖంలో, విచారంలో దేవుడు అనుమతిస్తూ ఉన్నాడు. అందుకే నిజమైన క్రైస్తవుని యొక్క జీవితంలో తప్పకుండా, అందుకే నేను చెప్పాను, 2 కళ్ళు, ఒకటేమో సుఖమైతే మరొకటి దుఃఖము. అందుకే మీకు ఇందాక చెప్తా వచ్చాను, దేవుడు సుఖ దుఃఖములను జతపరిచి ఉన్నాడు. ఈనాడు మన జీవితాల్లో మనం వీటన్నిటి కూడా వెళ్ళవలసి వచ్చింది. వీటన్నిటి కూడా దేవుడే నడిపించేవాడికి ఉన్నాడు. అందుకే ఖిన్నమైన ముఖము ఏం చేస్తుందంట, ఖిన్నమైన ముఖము హృదయమును గుణపరచును అని రాయబడింది. ఇదే ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 4వ వచనంలో మనం చూసినప్పుడు, జ్ఞానుల మనసు ప్రలాపించు వారి ఇంటి మీద నుండును అని రాయబడింది. జ్ఞానుల యొక్క మనసు ఎక్కడ ఉంటుందంట, ప్రలాపించు వారి ఇంటి మీద ఉంటుందంట. కాబట్టి ఈనాడు మన జీవితాల్లో మనం కూడా ఈ ప్రలాపించు వారి విషయమై, కష్టంలో ఉన్నవారి విషయమై, కన్నీళ్ళలో ఉన్నవారి విషయమై, విచారంలో ఉన్నవారి విషయమై, మన ప్రియులు ఎంతోమంది ఆ రకాల గాయములతో ఉన్నవారి ఇంటి విషయమై మనం మనసు పెట్టడం చాలా చాలా అవసరం. అందుకే హెబ్రీయులకు రాస్తూ అపోస్తలుడైన పౌలు చాలా చక్కగా రాస్తాడు. ఏమంటాడో చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం మొదటి 3 వచనాలు మనం కలిసి చదువుతున్నామా? మొదటి 3 వచనాలు మనం అందరం కలిసి చదువుతున్నాం. సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చెయ్య మరొకటి, దాని వలన కొందరు ఎరుకకే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి, మీరును వారితో కూడా బంధింపబడినట్టు బంధకములో ఉన్న వారిని జ్ఞాపకము చేసుకుని, మీరును శరీరంతో ఉన్నారు కనుక కష్టములను అనుభవించుచున్న వారిని జ్ఞాపకము చేసుకోండి. ఆ మాట చూడండి, కష్టములు అనుభవించున్న వారిని జ్ఞాపకము చేసుకోండి. మనం ప్రార్థన అంటే చాలాసార్లు ఏమనుకుంటాం, ప్రార్థన అంటే ఏదో కొన్ని పదాలతో, వాగ్దానాలతో ఎత్తి ఆయనకు ప్రార్థన చేయడమే అనుకుంటున్నాం. కాదు. యెషయా గ్రంథం 58వ అధ్యాయం మనం చూస్తూ వస్తే చాలా చక్కగా వివరణగా ఇచ్చాడు ప్రభు. ఈ యొక్క హెబ్రీ 13వ అధ్యాయం మనం తర్వాత చూద్దాం. యెషయా గ్రంథము 58వ అధ్యాయం మనం చూస్తూ వచ్చినప్పుడు ఇక్కడ అంటాడు చూడండి, ఏమంటాడు ప్రభు? 58వ అధ్యాయం, యెషయా గ్రంథం 58వ అధ్యాయం 5, 6, 7, 8 వచనాలు కలిసి ఉన్నాయి. కలిసి చదువుకుందామా? మనుషుడు తన ప్రాణమును బాధపరుచుకోవాల్సిన దినము ఇదేనా? అటు ఉపవాసము నాకు అనుకూలమా? ఒకడు జమ్ము వలె తల ఉంచుకొని గోనకట్ట కట్టుకొని బూడిద పరుచుకొని కూర్చునుట ఉపవాసమా? అటు ఉపవాసము యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకుందరా? దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమానం రోగులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగొట్టుటయు,
నేను ఏర్పరచుకున్న ఉపవాసం కదా. నీ ఆహారం ఆకలి ఉన్న వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము కప్పింపబడుటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకున్నటయు, వస్త్రహీనుడు నీ కనబడినప్పుడు వారికి వస్త్రం ఇచ్చుటయు, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. అలాగ నువ్వు చేసిన ఎలా నీ వెలుగు వేకువ చుక్కవలే ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును, నీ నీతి నీ ముందర నడుచును, యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావలి కాయును. కాబట్టి సాయంకాలమున దేవుని ప్రజలారా మనం కూడా ఇటు ఉపవాసమును లేక ఇటు ప్రార్థన మనం చేయాలని ప్రభు మనకు వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నారు. నీ ఆహారం ఆకలి కొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపబడుటయు. కాబట్టి ఇవన్నీ మనకు తెలియపరుస్తున్నాడు. ఫిబ్రవరి 13లో మనం అదే చూసాం. మనం ఏమన్నాడు? మీరును వారితో కూడా బంధింపబడినట్టు బంధకంలో ఉన్న వారిని జ్ఞాపకము చేసి. ఈరోజుసారి ప్రార్థన అంటే పెదాలతో మనం ప్రార్థించడమే అనుకుంటాం. మనం ప్రార్థించాలి, మేము ప్రార్థన చేస్తాం బ్రదర్ అంటారు. కానీ కష్టాల్లో ఉన్నవారు, విచారంలో ఉన్నవారు, కృంగుదల్లో ఉన్నవారు, గాయంలో ఉన్నవారు, వారిని ప్రేమించడానికి మనము ఎంత మాత్రం ఇష్టపడము. ఇక్కడ చాలా బాగా రాస్తారు. నిజంగా ఇక్కడే ఇంత ఖచ్చితంగా ఉందేమో అనిపిస్తున్నాను. ఫిబ్రవరి 13వ అధ్యాయంలో ఈ మొదటి 3 వచనాలు మనం చూస్తే, వారితో కూడా బంధింపబడినట్టు అంటే వారు మనకేదో బంధుత్వమే అని కాదు, ఆత్మీయంగా బంధువులే, శారీరకంగా కూడా బంధువులు కావచ్చు. వారితో బంధింపబడినట్టుగా అంట, బంధకములో ఉన్నవారు. కాబట్టి మనం ఏమంటాం? మా చిన్నాన్నకు బాగలేదు, మా అమ్మకు బాగలేదు, మా నాన్నకు బాగలేదు, మా అన్నకు బాగలేదు అని అంటాం కదా. అలాగ బంధింపబడినట్టుగా ఎప్పుడైతే మనం ఆత్మలో ప్రాణంలో అట్టి స్పర్శ, ఆత్మీయమైన స్పర్శ మనం కలిగి ఉంటామో వారు మనం జ్ఞాపకం చేసుకోవడం. అందుకే అంటాడు, మీరును శరీర 11వ అధ్యాయం అంటాడు చూడండి, ఏమంటున్నాడు? మీరును శరీరంతో ఉన్నారు కనుక కష్టములు అనుభవించున్న వారిని జ్ఞాపకము చేసుకొనుడి. కష్టములు అనుభవించిన వారిని జ్ఞాపకము చేసుకోండి. కాబట్టి ఎన్నోసార్లు మనం మరి అందుకే గొప్పవారు అంటారు, ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్నాయి. అయితే అనేకసార్లు మనము దుఃఖపడు వారి వద్దకు వెళ్ళి ఓదార్చలేని వారు, వారితో కూడా బంధింపబడిన వారికి మనం ఉండలేకపోతున్నాం. అందుకనే మనం అనుకుంటున్న సహవాసంలో మనలో ఉన్న ప్రేమ చల్లారిపోతాం. మనకి ఇష్టమైన వారి దగ్గరికి మనం వెళ్ళేవారికి ఉంటాం. నిజంగా ఆ రకాలుగా బాధలో ఉన్నవారు, మనకంటే తక్కువైన వారు, ఇంకా చాలా పేదవారు, లేక ఇంకా మరి మరలా తిరిగి సహాయం చేయలేని వారు, అట్టి వారి యొక్కకు మనం చాలాసార్లు మనం వెళ్ళలేకపోతున్నాం. అందుకే మనం ప్రార్థించే పెదవుల కంటే సహాయం చేసే చేతులుగా మనము ఉండగా, ఆనాడు నిజంగా యెరూషలేము మీదకి వచ్చిన నిందను, తన జనులకు కలిగిన అవమానము, యెరూషలేము పాడైపోయి ఉండగా నెహెమ్యా ఎంతగానో ఏడుస్తూ వచ్చాడు. నెహెమ్యా ఎంతగానో దుఃఖపడుతూ వచ్చాడు, ఎంతో విచారిస్తూ వచ్చాడు. నిజంగా నెహెమ్యా విలపించినట్టుగా మనం విలపించలేమేమో. నెహెమ్యా ఎంతగానో విలపిస్తూ రాగలిగాడు. అందుకే ఆ పాట కూడా చాలా బాగుంది. విలపెంతువా నెహెమ్యా వలె, విలపెంతువా ఎజ్రా వలె. ఈనాడు మన జీవితాల్లో మనం కూడా ఇది మరి ప్రార్థన భారం మన అంతరంగంలో ఉండడం అనేది చాలా చాలా అవసరం. ఎన్నోసార్లు నిజంగా మన ప్రార్థనలో నిజంగా భారం, కన్నీరు వారితో కలిసినట్టుగా ఉండదు. చాలాసార్లు మనం నిజంగా మరి కష్టంలో ఉన్నవారిని మనం జ్ఞాపకం చేసుకునే వారిగా ఉన్నాం. ప్రభు మనల్ని క్షమించినగా కీర్తన 122లో ఆయన ఎంత చక్కగా రాస్తున్నాడో చూడండి. 122వ కీర్తనలో దావీదు అంటాడు, రండి దయచేసి ఏమంటున్నాడో చూద్దామా. కీర్తనలు 122వ కీర్తనలు అంటాడు, 6వ వచనం, యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు అంటాడు చూడండి. యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. కాబట్టి దేవుని సంఘాన్ని, దేవుని ప్రజలను ప్రేమించువారుగా ప్రభు మనం చేయాలి. అందుకే బెనయ అంటే అర్థం ఏంటి? దుఃఖపడువాడు,
విచారించువాడు. ఈనాడు నిజంగా కొంతమంది చెప్పగలరు బయటికి, వారికి ఉన్న బలహీనతలు కావచ్చు, రోగములు కావచ్చు, ఆయా అక్కర్లు కావచ్చు, కొంతమంది చెప్పలేదు. విచారిస్తూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు, కన్నీళ్లు కారుస్తూ ఉంటారు. నిజంగా అట్టి వారి విషయమై మనము విచారించువారు, విచారించే నెహెమ్యా వారు. ఆ బెనయ విషయం మనం చూస్తూ వచ్చినప్పుడు ఇక్కడ నెహెమ్యా గ్రంథం 7వ అధ్యాయం 6వ వచనం మనం చూస్తూ వచ్చినప్పుడు ఇతడు కూడా మరి ఎన్నో వాడిని మనం చూస్తూ వచ్చాం. బెనయ ఎన్నవ వాడు అంటే ఇందాక నేను చెప్తా వచ్చాను, బెనయ 11వ వాడు. ఇక్కడ ఈ వరుసలో మనం చూస్తూ వచ్చినప్పుడు జనసంఖ్య. కాబట్టి ఈయన కూడా ఆనాడు దేవుని మరి ప్రజలు కూడా కలిసి తాను యెరూషలేముకు వచ్చినట్టుగా చూస్తారు. అందుకు ఒక సందర్భంలో మరి ఇదే దావీదు చాలా చక్కగా అంటాడు, యెరూషలేము విషయమై ఎంతో మికుటమైన ప్రేమ గల ఆ యొక్క దైవజనుడైన ప్రవక్త అయిన ఈ దావీదు నిజంగా ఎంతగా మరి దేవుని మందిర విషయమై, దేవుని ప్రజల విషయమై ఎంతగానో మక్కువ గలవాడిగా మరి తాను పలకడం మనం చూడగలం. ఇక్కడ 122వ కీర్తనలో ఆ మాట చెప్పడం మాత్రమే కాకుండా, యెరూషలేమా నేను నిన్ను మరిచిన ఎడల తన కుడి చెయ్యి తన నేర్పును మరచును కాక అంటాడు. ఏంటి ఆ మనుడు అంత చక్కగా అలాగే తీర్మానం చేసుకొని చెప్తున్నాడు? నా నాలుక అంగటికి అంటుకొండు గాక అంటాడు. 137వ కీర్తనలో మనం చూస్తూ వచ్చినప్పుడు ఇక్కడ అన్నోన్ పర్సన్ వాస్తవంగా ఇక్కడ ఎవరు రాశారో తెలియదు. 137వ కీర్తన ఇక్కడ మనం చూస్తే 5వ వచనం అంటాడు, యెరూషలేమా నేను నిన్ను మరచిన ఎడల నా కుడిచి తన నేర్పు మరచును కాక, నేను జ్ఞాపకము చేసుకొనని ఎడల నీ ముఖ్య సంతోషము కంటే నేను యెరూషలేమును హెచ్చుగా ఎంచని ఎడల నా నాలుక నా అంగిటికి అంటుకొనుగా. ఇది ఎలాంటి ప్రార్థన చూడండి. వాస్తవంగా ఈ ప్రార్థన, ఈ తీర్మానం లేక ఈ ప్రతిజ్ఞ ఎంతో ప్రశస్తమైనది. మరి అన్నోన్ పర్సన్ కానీ వాస్తవంగా రాసింది ఈ కీర్తన. ఎవరు రాశారో తెలియదు. అయితే వారిలో ఉన్న భారం చూడండి. వారు కన్నీళ్లు కారుస్తున్నారు బబులోను నదుల యొక్క. వారు సీయోను జ్ఞాపకం చేస్తున్నారు. వారు ఏడుస్తూ వచ్చారు. మరి వారి శత్రువులు కీర్తనలు సితారులు తీసుకుని వాయించి పాడమంటున్నారు. ఎలాగో కీర్తనలు పాడగలము, ఎలాగో ఆయన ఘనపరచగలమని వారు ఎంతగానో కన్నీటితో ఈ కీర్తన చెప్పుకోవచ్చు. అందుకే యెరూషలేమా నేను నిన్ను మరచినట్లుగా నా కుడి చెయ్యి తన నేర్పు మరచుకుంటాను. ఇక్కడ చూడండి 6వ వచనం అంటాడు, నేను నిన్ను జ్ఞాపకం చేసుకొనని ఎడల నా ముఖ్య సంతోషము కంటే నేను యెరూషలేమును హెచ్చుగా ఎంచని ఎడల నా నాలుక నా అంగిటికి అంటుకుంటున్నాను. ప్రభు మన చెప్తారు అటు ప్రార్థనా భాష వినయాన్ని మనం చూస్తూ వచ్చాం. దుఃఖించువాడు, విచారించు. ఈనాడు మన జీవితాలు విచారం ఉంది, దుఃఖం ఉంది. ఎంతోమంది చెప్పండి ఆరంభంలో నిజమైన క్రైస్తవులు ఒక కన్ను ఏదో కొద్దిగా ఆయన వాక్యం బట్టి, ఆయన సన్నిధి సహవాసం బట్టి సంతోషిస్తూ ఉన్నప్పటికీ మరొక కన్ను విలపిస్తూనే ఉంటుంది, దుఃఖపడుతూనే ఉంటుంది. అయితే మన జీవితాలు ఇవి మనకు అవసరమైన ప్రభు రాయించు. దుఃఖపడేవారు ధన్యులు, వారు ఉదాహరణ. ఒకరోజు మనకు తప్పకుండా ఈరోజు మనం దుఃఖపడుతున్నాం, మన బలహీనతను బట్టి, మన గాయం బట్టి ఒకరోజు ఓదార్చబడగలం. ఒకరోజు మన ప్రభు మన పక్షంగా కార్యం చేయవాడుగా ఉన్నాడు. కాబట్టి నెహెమ్యా, అలాగే నెహెమ్యా ముఖ్యంగా వీరందరికీ కూడా ఒక చక్కటి మాదిరి ఉన్నాడు. ఒక ఛానల్, ఒక సాధకమై ఉన్నాడు నెహెమ్యా చెప్పాలి. అందుకే ఈ బెనయ్య కూడా మరియు ప్రజాశక్తిలో ఉన్నవారిలో ఒక్కడిగా ఉండి ఆ పనిలో పాలు పొందినట్టుగా మనం చూడగలం. ప్రభు అలాగే మన జీవితాలు బెనయ్య అనుభవం మనం వెళ్తున్నాం. అలాగైతే విచారించేవారు, దేవుని యొక్క విచారించేవారు. చివరిగా మాట చదువుకొని మనం ప్రార్థనలోకి వెళ్దాము. రండి దయచేసి మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయం 30వ అధ్యాయం 6వ వచనం. దావీదు మిక్కిలి దుఃఖపడెను
మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణం విసిగినందున రాళ్ళు రువి దావీదును చంపుదము రండని వారు చెబుతానుగా దావీదు తన దేవుడిని యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకున్నాను. ఈ సందర్భం మనకందరికీ బాగా పరిచయమే. దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకున్నాడు. కాబట్టి ఈనాడు మన ప్రాణంలో త్రాణ పుట్టించేవారు అంటే ధైర్యం పుట్టించేవారు ఎవరు అంటే ప్రభు యొక్క మనం విచారించిన మన దుఃఖమును ఆయన కవిలలో అంటే గుడ్డిలో ఆయన ఎత్తు ఉంచువాడిగా ఉన్నాడు. ఒకనాడు మన జీవితాల్లో ఆనంద బాష్పాలను మన జీవితంలో ఆయన కుమ్మరించువాడిగా ఉన్నాడు. ఈనాడు విచారిస్తున్నా, ఈనాడు మన పిల్లల విషయం కావచ్చు, మన పరిచయ విషయం కావచ్చు, మనకు కలిగిన గాయములు కావచ్చు, విచారిస్తున్నాం, బాధపడుతున్నాం, ఏడుస్తున్నాం. అయితే ఒకరోజు ఆనంద బాష్పాలుగా దేవుడు మనం ఓదార్చుకుంటాడు. ప్రార్థన కొరికే దేవుడు ఇవన్నీ అనుమతిస్తున్నాడు. అందుకే ఖిన్నమైన ముఖము హృదయమును గుణపరుచున్నాడు. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడు అంటే ఆయన ఏది పొరపాటు చేయడు. ఆయన ఏది మరి సర్వశక్తుడు. అక్కడ రాయబడిన విలాప వాక్యం మనం చూడగలం. హృదయం పూర్తిగా బాధపడుట అసంభవము అని రాయబడి ఏ గ్రంథంలో రాయబడి. కాబట్టి ప్రభు మనను క్షమించి పరిశుద్ధపరిచి మన దుఃఖాన్ని మన విచారాన్ని సంతోషంగా ప్రభు చేయాలి. మన జీవితాల్లో ప్రభు మన ప్రార్థన దేవుడు ఆలోచించారు. అందుకే మనం చూడగలం దావీదు యొక్క జీవితంలో నిజంగా ఎంతో అద్భుతంగా ఆ మనుషుడు దేవుని ఎంతగానో ప్రార్థించిన వాడిగా, ఎంతో విజయం పొందిన వాడిగా. అంతేందుకు ఇక్కడే మనం చూడగలం. దావీదు తన దేవుడిని యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొని అని చూస్తున్నాం. ధైర్యం తెచ్చుకున్నాడు, దేవుని వద్ద విచారించాడు. అతమాత్రం కాదు, డేవిడ్ రికవర్డ్ ఆల్. దావీదు సమస్తమును సంపాదించుకునేను, దావీదు సమస్తమును రక్షించుకునేను. దేవుడు మన వ్యక్తిగత జీవితాలు ఏవైతే పోగొట్టుకున్నామో గత సంవత్సరంలో, ఈ నూతన సంవత్సరంలో ఆయనను బట్టి మన ప్రాణంలో ప్రాణం పుట్టించి మనల్ని ధైర్యపరిచి మన కుటుంబంలో, మన పిల్లలు, సంఘములో దేవుడు ఒక నూతనత్వాన్ని, ఆనంద బాష్పాలను కుమ్మరించుకుంటాడు. మనం ప్రార్థించాలి. మీకు ముగింపులో ఒక మాట చెప్పి నేను ముగించాలని తలంపు. రండి దయచేసి హెబ్రీయులకు రాసిన పత్రికలో మనందరికీ చక్కగా పరిచయమైన భాగమే. హెబ్రీయులకు రాసిన పత్రిక రండి దయచేసి 5వ అధ్యాయం 7వ వచనం, 7-8 వచనం. శరీరధారి అయిన దినములలో మహారోధముతోనూ కన్నీళ్లతోనూ తను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనను ఈ ఆచరణను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడిను. ఆ మాట చూడండి. ప్రభుని యేసుక్రీస్తు వారి కన్నీళ్ళు విడిచాడు. కొంతమంది దుఃఖపడ్డము నామోషి అనుకుంటారు. ఏడ్స్తే ఏం బాగుంటుంది, తక్కువగా అనుకుంటారని నన్ను గురించి అనుకుంటారు. కాదు, దేవుడు కన్నీళ్ళు రాణించినప్పుడు ఎవరు ఆపుకోగలరండి? ఎవరైనా ఆపుకోగలరా? దేవుడు విచారణ రాణించినప్పుడు ఎవరు విచారపడకుండా ఉండగలరు? అసంభవం. కాబట్టి దేవుడే అందుకే అంటాడు, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చు. ప్రభు అటు మన దుఃఖానికి బదులుగా ఆనంద బాష్పాలు మన పరిచర్యలో ఏది కాల్చివేయబడుతుంది, ఏది నష్టపోయింది. దావీదు జీవితంలో నిజంగా ఇదే జరిగింది. ఆ సిగ్గులో ఉన్న దావీదు కుటుంబం మరి తనకున్న వస్తువులన్నీ, ఆస్తిని, డేరాలన్నీ కాల్చివేశారు. అది మాత్రమే కాదు, భార్యలు కూడా తీసుకుని వెళ్ళారు, పిల్లలు తీసుకుని వెళ్ళారు. దావీదు ఎంతగా దుఃఖపడుతున్నారు. అయితే రాయబడిన ఆయనను తన దేవుడిని యెహోవాను బట్టి దావీదు ధైర్యం చేశాడు. ఓ సహోదరుడా, ఈ నష్టంలో ఉన్నావా, ఈ కన్నీళ్ళలో ఉన్నావా? దావీదును చూడు. దావీదు కృంగిపోలే, దావీదు ఏడుస్తున్న అలాగే ఉండిపోలే. తన దేవుడి యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. దావీదును ధైర్యపరిచిన దేవుడు నేను కూడా ధైర్యపరుచుకున్నాను. నువ్వు కూడా ప్రార్థించువాడిగా ప్రభు నిన్ను చేయగలిగాను. కాబట్టి ఖిన్నమైన హృదయంలో ప్రభు అలా కార్యం చేసి మనం దీనులుగా ఆయనకు ప్రార్థించుకున్నాడు. ఇదే కీర్తనకారుడి విషయం మనం చూస్తూ వచ్చినప్పుడు రాయబడిన వాక్యం ఏమని, ఈ దీనులు మొరపెట్టగా యెహోవా ఆలకించునంటాడు. ఈ దీనులు మొరపెట్టగా అంటే మనం దీనులకు కావాలంటే మరి ఈ పరిస్థితులు రావాలా? అవుననే చెప్పాలి.
దేవుడు కొన్నిసార్లు మన జీవితాల్లో దీనులు అవడానికి ఇవన్నీ అనుమతిస్తున్నాడా? అవును. 34వ కీర్తన 6వ వచనంలో మనం చూసినప్పుడు ఈ దీన్ని మొరపెట్టగా యెహోవా ఆలకించును, అతని శ్రమలన్నింటిలో నుండి అతని రక్షించింది. ప్రభు దావీదును రక్షించిన ఆ ప్రభు మనల్ని, మన కుటుంబాన్ని, మన పరిచయం మనం ఎదుర్కోగొట్టుకున్నాము గత సంవత్సరాలు మరలా సమకూర్చుగా ప్రభు వాటి కార్యం చేయ సముద్రుడి ఆయన అందుకే దావీదు విషయం భక్తి గారు పలుమారు చెప్తారు. దావీదు సమస్తమును సంపాదించుకుని, దావీదు సమస్తమును రక్షించుకునేను అని మరలా చెప్పడం చూడాలి. ప్రభు అటు కృపను, అటు సమకూర్పును మనకు అనుగ్రహించి ఆయన మహిమ తీర్చుకుందిగా. నేను ప్రార్థన చేసి ముగిస్తాను. మనం కొద్దిసేపు కాన్ఫరెన్స్లో కొద్దిమందిగా ఉన్నాం కనుక ప్రార్థనలు ఏకవేద్దాం. ముఖ్యంగా సోదరి జీవమణి మిస్సెస్ జాన్సన్ గారి గారు ప్రార్థన చేయండి. దేవుడు ఎంత అద్భుతంగా ప్రాణాపాయం తప్పించాడు. తర్వాత మా ఆపరేషన్స్లో కూడా ఎంతో సహాయం చేశాడు. ఇంకా పూర్తిగా కోరుకున్నట్లుగా ప్రభు ఆయన మహిమ కొరకై మరి సంపూర్ణమైన స్వస్థత ఇచ్చినట్లుగా ప్రార్థన చేయండి. అలాగే సోదరుడు శాంసన్ అన్న కూడా సిఎంసి విధుల్లో ఉన్నారు. ఆయన కూడా ప్రభు మంచి ఆరోగ్యం ఇచ్చినట్లు. ఇలా ఎంతోమంది పెద్ద సీనియర్ గాడ్ సర్వీస్ ఆయా పరిగణలో ఉన్నారు. మరి కొంతమంది విద్వారాలు, వ్యవసాయకురాలు ఉన్నారు ఎబ్రోడ్లో, ఇంకా అనేక స్థలాల్లో. కాబట్టి ప్రభు వారికి మంచి ఆరోగ్యం ఇచ్చి వారి అక్కర్లని ప్రభు తీర్చి ప్రభు మహిమ తెచ్చుకున్నట్లు దయచేసి ప్రార్థనలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. మనకి ఈ సంవత్సరం వాగ్దానం గుర్తుంది కదా, ఏహెజ్కేలు గ్రంథం 37:27 నా మందిరము వారికి పైగా నుండును అని చెప్పాడు. అలాగే ఆయన మందిరం మనకు పైగా అంటే ఘనత పూర్వకం ఉన్నతమైనదిగా దేవుడు మన మధ్యలో ఆయన చేసి మందిరంలో ప్రతి అక్కర ప్రభు తీర్చినట్టు ప్రార్థించి యవనస్తుల నిరుద్యోగ విషయాలు, యవనస్తుల వివాహాలు, ఇంక ఎన్నో విషయాలు మనకు తెలుసు. ప్రోచితమైతే దాని దాల్సిన స్థలం ఓవేది కోసం ప్రార్థన చేయండి. సిఎంసికి కూడా మరి 2 దినాలు వెళ్ళొచ్చాము, రేపు కూడా వెళ్ళాలి. కాబట్టి ఈ వారపొడిలన్నిటి కొరకు నూతన సంవత్సరంలో ఇంకా అనేక గ్రామాల్లో సువార్త చేయాలి. మనం 10 దినాలు సువార్త చేశాం, ఇంకా సువార్త చేయాలి. ఎన్నో ఆత్మలు రక్షణ పొందాలి. నూతనంగా ఎన్నో కుటుంబాలు వస్తున్నాయి. కాబట్టి రక్షణ కొరకు ప్రార్థన చేయాలి. ఎంతోమంది అక్కర్లు కలిగి ఉన్నారు, వారి అక్కర్లు తీర్చినట్టు ప్రార్థన చేస్తున్నారు. పిల్లల కుటుంబాల్లో రక్షణ పొందేవారు ఉన్నారు. అంతమాత్రంగా చదువుకుంటున్న యవనస్తుల కొరకే ప్రార్థన చేయాలి. ప్రభు తగిన జ్ఞానం ఇచ్చి సరైన సమయంలో మంచి ఉద్యోగాలు ఇచ్చినట్లుగా ప్రార్థన చేయాలి. అలాగే రత్నం దాన్ని కూడా కొంత జ్వరంతో బాధపడుతున్నాడు, ప్రభు ఆయన బాగు చేయనట్టు. అలాగే చలపతి ఆయన విషయం మనం ప్రార్థన చేస్తూ వచ్చాం. మరి వర్మ వారి తండ్రి, ఆయన కోసం ప్రభు ప్రార్థనలు ఆలకించి ప్రాణోపాయం తప్పించాడు. కొంత ఆరోగ్యం పొందారు, పూర్తిగా కోలుకున్నట్లుగా మరి ప్రార్థన చేస్తున్నాడు. ఇలా ఎంతో వృద్ధాత్మలు మన మధ్యలో ఉన్నారు. ఆయా గ్రామంలో పల్లెటూరు ఎంతోమంది వస్తున్నారు. ప్రతి ఒక్కరు ప్రభును ఆరాధించి ఆయన సన్నిధిలో ధైర్యం తెచ్చుకొని వారు ఆనందించినట్లుగా, ఓదార్పు పొందినట్లుగా దయచేసి ప్రార్థనలో మనం నేర్పిద్దాం. రండి. మా తండ్రి, ఈ సాయంకాల సమయంలో నెహెమ్యా 7వ అధ్యాయం 6వ వచనంలో 11వ వ్యక్తిగా భయాన్ని జ్ఞాపకం చేశారు. భయం అనగా దుఃఖపడేవారు, విచారించేవారికి సెలవిచ్చారు. ఈనాడు మా క్రైస్తవ జీవితంలో ప్రభా సుఖము దుఃఖము మీరు జతపరిచారు. పగలు రాత్రి మీ జతాన్ని నిజమైన క్రైస్తవులకి ఈ రెండు కళ్ళు వంటిని జ్ఞాపకం చేశారు. అందుకే ఈ దీని మొదటిగా యెహోవా ఆలకించడానికి సెలవించారు. తన శ్రమలన్నింటిలో నుండి అతన్ని రక్షించడానికి సెలవించారు. దావీదును రక్షించిన దేవా, మా పిల్లలు మేము పోగొట్టుకున్నదంతా కూడా మళ్ళీ ఇతర సంవత్సరాలు పొందినట్లుగా దావీదు సంస్థను సంపాదించుకున్నాం అని సెలవించారు. అలాగే సంస్థ మీరు సంపాదించుకున్నట్లుగా
దేవా మీ అందరిని విచారిస్తున్నాను తండ్రి. కనికరించి మీరే సమకూర్చున్నారు, సమస్యలో సంపాదించుకున్నట్లుగా మా ప్రాణంలో త్రాణ పుట్టించుకోవాలి. దాసు జ్ఞాపకం గారిని జ్ఞాపకం చేసుకుని ఈ యొక్క యాక్సిడెంట్ని బట్టి దాసు ప్రియుడుగా మీరు లేవనెత్తు వచ్చారు. అనేక మంది పరిశుద్ధుల ప్రార్థన మీరు ఆలోచించారు. దాన్ని మీ రాష్ట్రాలను సంపూర్ణంగా కోరుకున్నట్లుగా తండ్రి స్వస్థపరచారు, ఆకలిని తీరుస్తారు. దేవ మీరు పరమ వైద్యులుగా మీరు ఇచ్చిన వాగ్దానాలు మీరు నెరవేర్చున్నారని నమ్మి స్థుతిస్తున్నాను. అలాగే తండ్రి మరి మీ దాంట్లో సాంసన్ కూడా సిఎస్సి వెళ్ళారు హాస్పిటల్కు. తల్లి కనికరించి దాసులో మంచి ఆరోగ్యం దయచి అక్కడిని మీరు తీర్చారు. ఇలా వృద్ధాప్యంలో ఎంతో మంది సీనియర్ కౌన్సిలర్స్ ఉన్నారు, వారందరినీ జ్ఞాపకం చేసుకొని ఏటీ న్యూస్ గారు ఇంకా అనేక మంది ఎంతో మంది ఉంటుండగా దాన్ని మరి మిస్టర్ తిమోతి జ్ఞాపకం చేసుకొని, మిస్టర్ ఫిలిప్ గారు జ్ఞాపకం చేసుకొని వృద్ధాప్యంలో ఉన్నారని బయటపడించి ఆరోగ్యం దయచి దాన్ని మరి హెబ్రోన్లో ఎంతో మంది దైవ సేవకులు ఉన్నారు, వారందరినీ జ్ఞాపకం చేసుకుని ఆయా స్థలాల్లో ఉండి మిమ్మల్ని సేవిస్తున్నారు. వృద్ధాప్యంలో ఈ కరోనా దినాల్లో ఎంతో అద్భుతంగా వారిని కాపాడుతూ వచ్చారు. దేవా ఇంకా కనికరించి స్థానికంగా బేకరీలో ఇచ్చిన వాగ్దానం కొన్ని సంవత్సరం నెరవేర్చి ఎంతో క్షేమం ఇచ్చారు. ఈ సంవత్సరం ఏఎస్కేలు 37:27 ప్రకారం వాగ్దానం ఇచ్చారు. నా మందిరం వారికి పైగా ఉండడం సెలవిచ్చారు. అలాగే మీ మందిరం మాకు ఉన్నతమైనదిగా ఘనమైనదిగా ఎంచబడినట్లుగా తల్లి మా జీవితాల్లో మేము అందరం ప్రేమించాలి. యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లురు అన్నట్టుగా దేవా ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ వచ్చారు. ఎన్నోసార్లు మీ మందిరం మీ కార్యంలో ప్రేమించవలసినదిగా జాగ్రత్తగా ఉండలేకపోయారు. దేవా నన్ను క్షమించు, మీ పరిశుద్ధ రక్తాన్ని ఆశ్రయిస్తున్నాను. ఎన్నోసార్లు పెదాలతో నేను ప్రార్థించేవాడిగా ఉన్నాను, కానీ నా చేతులతో సహాయం చేయవాడిగా, నా రక్త సంబంధికులు నేను ముఖము తిప్పుకునేవాడిగా తండ్రి కనికరించి ఎంతో మంది దినాల్లో విచారంలో ఉన్నారు, దుఃఖంలో ఉన్నారు. దేవ మీ వాక్యంలో మీరు సర్విస్తూ వచ్చారు. ఖిన్నమైన ముఖము హృదయం బలపరుచున్నారు. అవును తండ్రి, కొన్నిసార్లు మా జీవితాల్లో మాకు అనుమతిస్తున్న పరిస్థితులు, రోగములు, బాధలు తండ్రి ఇవన్నీ మమ్మల్ని బలపరచడానికి సర్వించారు. తండ్రి కనికరించి అది ఈ దీనిని మొరపెట్టుగా యెహోవా ఆలకించడానికి సర్వించారు. దేవా మీరు మా ప్రార్థనలు ఆలకించి శ్రమలన్నింటి నుండి రక్షించువారు. తండ్రి మేము ప్రార్థన పెడుతున్నాం కాన్ఫరెన్స్, మీరు సహాయపడారు. తండ్రి మా ప్రియులు ఎంతో మంది కుటుంబాలలో ఎన్నో అక్కర్లు కలిగి ఉన్నారు. దేవా కనికరించి పిల్లలు రక్షించు, ప్రత్యేకించి ఉద్యోగులకు కూడా ఎంతోమంది వేచి ఉన్నారు, అటు వారిని సహాయపడారు. వివాహాలకు ఎంతోమంది వేచి ఉన్నారు. తండ్రి అటు వారి మీ చిత్తం చదువుతున్న మేరకు తృప్తిపరచారు. మా పిల్లలు ఎంతోమంది రాష్ట్రాల వరకే వేచి ఉన్నారు. దేవా దయచూపించు. దేవా ప్రత్యేకించి సోదరు భయాన్ని ప్రార్థన చేస్తున్నాం. దేవా ఆయన మీరు రక్షించుకున్నాయన మీరు తన బలాన్ని కాపాడుతూ వచ్చారు. తన ఆత్మను రక్షించి మీకు ఆయించి అలాగే అవసరంలో వేసిన మరి సర్వజనము సునితక అలాగే తల్లి అపరం అలాగే తల్లి సిక్కోర ఇంకా ఎంతోమంది మా ప్రియులు తల్లి మరి ఎస్ఏరమ్మ ప్రభు వేసుకుగా టీచర్స్ ముఖ్యంగా తల్లి సహాయపడండి. మీరు చిత్తవచ్చుకున్న వారికి మేలు చేయి తండ్రి. వారు మీరు సంతోషించినట్లుగా మీ సరైన సహవాసానికి సమీపస్తులు ఉన్నట్లుగా మీ ఇష్టమైన సంవత్సరం వారికి ఇచ్చిన వాగ్దానం నెరవేర్చి దేవా మీ కార్యించి దేవా పరిసరంలో తండ్రి అభిజనాల్లో పల్లెటూరులో ఎన్నో గ్రామాల్లో స్వార్థ చేయవలసింది సిద్ధపరచు. మీ ఇష్టమైతే మాకు వ్యాన్ కూడా అనుగ్రహించి ఇంకా స్వామిదాస్ జ్ఞాపకం చేసుకో, ఆయన భార్య జ్ఞాపకం చేసుకో, ప్రత్యేకించిన ఆయన మరి సాంఘిక వృద్ధాలు ఆయన జ్ఞాపకం చేసుకో, ఆదాయాన్ని జ్ఞాపకం చేసుకో, సింగారాన్ని జ్ఞాపకం చేసుకో. ఇలా ఉంటుంది మరి రూపస్ వారి పిల్లలను జ్ఞాపకం చేసుకో, రక్షణలో అందించినట్లుగా సహాయపడండి. లోక వారి పిల్లలను జ్ఞాపకం చేసుకో, అహరణ పిల్లలను జ్ఞాపకం చేసుకో, అలాగే సురేంద్ర వారి పిల్లలను జ్ఞాపకం చేసుకో. ఇలా ఎంతోమంది ఎవరిస్తున్నారు ఉన్నారు సంఘంలో తల్లి వారి పేరున మీరే జ్ఞాపకం చేసుకో. వంశీ అలాగే దాన్ని మరి దేశ ఇలా పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకోండి. సరుడు యూనాని తిమోతన్న వారి పిల్లలను జ్ఞాపకం చేసుకో, చదువులో ఉన్నారు తండ్రి వారికి రక్షణ ఇచ్చి ఇలా మందిరం చుట్టూ వారందరూ జ్ఞాపకం చేసుకో. దేవా మీ కృప చూపించి రేపు కూడా మేము చేసి వెళ్ళాలని దాస్తాల విషయమై మీరు అక్కలని తీర్చారు. మీ నామలకు మహిమ కలిగినట్లుగా దేవతలను నొప్పి బాధ దేవుడు స్వస్థపరచారు. Hebrews 6:14 మీరు జ్ఞాపకం చేసుకుని మా ఇంట్లో చేస్తున్న మేళను బట్టి స్తోత్రం
తండ్రి ఈ కృప చూపించండి. ఇలా వారపులన్నింటిలో సహాయపడండి. మీ సరి చేత మీరు తృప్తిపరుస్తున్నదిగా ఇస్తుంది తండ్రి. రేపు ఉదయకాలం కూడా సిస్టర్స్ ప్రేమ మీటింగ్లో మీ దాసులకు సహాయం చేయండి. ప్రార్థన సమయాన్ని దీవెనకరంగా చేయండి. ఇలా ప్రతిదీ మీకు మహిమార్థంగా జరిగించుకున్నాం. బైబిల్ పట్టణంలో శుక్రవారం సిస్టర్స్ మీటింగ్లో దేవమైన తల్లి శనివారం ఉపవాస ప్రార్థన, ఇలా ప్రతి పరిచర్యలో మీ సన్నిధి తృప్తి పొందడానికి, మీ సన్నిధి చేత అనేక మంది ఆకర్షింపబడ్డానికి, అనేక మంది ప్రార్థనల ద్వారా స్వస్థత పొందడానికి, అనేక మంది ప్రార్థనల ద్వారా జవాబు పొందడానికి సహాయం చేయండి. దేవమైన బాల ఆపరేషన్ అయింది, సంపూర్ణంగా మనకు ఆరోగ్యం ఇవ్వండి. అలాగే చాలా జ్ఞాపకం చేసుకొని నడిగేటప్పుడు అవి కూడా పూర్తిగా కోలుకోవడానికి సహాయపడ్డారు. ఇంకా తన పిల్లల విషయం, వివాహ విషయం ప్రార్థన చేస్తున్నాం. ప్రత్యేకించి సువార్తను వారి పిల్లల విషయమే ప్రార్థన చేస్తున్నాం. తండ్రి వారి రక్షణ విషయం, వారి వివాహ విషయం ప్రార్థన చేస్తున్నాం. దేవవారి తండ్రి రామని జ్ఞాపకం చేసుకోండి, రమామని జ్ఞాపకం చేసుకోండి, అలాగే భాగ్యమని జ్ఞాపకం చేసుకోండి, ఉపరపల్లి శారమని జ్ఞాపకం చేసుకోండి. ఇలా ప్రతి కుటుంబంలో పనుల్లో మీరు జ్ఞాపకం చేసుకుని వారి ద్వారా అనేక ఆత్మలు మీ సంఘాన్ని తీసుకురండి. ఇలాగ తండ్రి వృద్ధాత్మలు మరి శాంతిదేవతని జ్ఞాపకం చేసుకోండి. మరి డేవిడ్ రెబ్కా వారిని జ్ఞాపకం చేసుకోండి. దేవాల వృద్ధాత్మలు వారు కూడా ఆరోగ్యంగా ఇచ్చింది. అలాగే ఇంకా మధు విషయమై ఎంతో అద్భుతంగా ఆపరేషన్లో సహాయపడ్డారు. అయినా చేయి నొప్పితో బిడ్డ బాధపడుతుంది. తండ్రి మీరు స్వస్థపరిచారు, మంచి ఆరోగ్యంగా ఇచ్చింది. మరలా కూడా మరి రమ్మని నేనేలో చెప్పారు. తండ్రి కనికరించింది. ఇలా సంపద ప్రత్యేకంగా దేవ మరి తండ్రి ఆ యొక్క కొత్త మిషన్ తెచ్చుకున్నాడు. తండ్రి తన వ్యాపారంలో తన పనిలో తనకు సహాయపడండి. సామెతలు 16:3-4 ప్రకారంగా తన పక్షం కూడా మేలు చేయండి. దేవా మీ కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే ఎస్ఏ దేవ మరి జ్యోతిబాబు వారి కుమార్తె మరి కీళ్ళతో బాధపడుతున్న యవనస్తులు తండ్రి స్వస్థపరచండి. దేవ రక్షణ పొంది ఆరాధించిన వారికి అనేక మంది యవనస్తులు సిద్ధపరచండి. బాప్తిస్మలు కూడా సిద్ధపరచండి. అలాగే తండ్రి ప్రత్యేకించి చటర్జీ వివాహ విషయమే ప్రార్థన చేస్తున్నాం. చూడ జోయల్ మరి వారి కుటుంబ విషయమే ప్రార్థన చేస్తున్నాం. ఏర్పాట్లలో సహాయపడండి. దేవ ప్రత్యేకించిన మీ నామమున ఈరోజు వివాహం మరి ఫిబ్రవరి 12వ తారీఖున తండ్రి మీరు ఇదే 12వ తారీఖున ఫిబ్రవరిలో దేవ సహాయం చేయండి. 16వ తారీఖు రిజిస్ట్రేషన్ ఉంది. ప్రభు కనికరించండి. అక్కర్లన్నీ మీరు తీర్చండి, సిద్ధపరచండి. అలాగే దానికి మా పిల్లలకి ఎంతోమంది అక్కర కలిగి ఉన్నారు, ప్రార్థన చేయమని కోరారు. దేవా మరి వయోల విషయమే ప్రార్థన చేస్తున్నాం. వివాహ విషయమై తండ్రి కనికరించండి. ఎంతో కాలం నుంచి కనిపెట్టుకుని ఉన్నారు. ఆ తల్లిదండ్రుల సంతోషాన్ని అధికరించి అలాగే జ్వరం విషయమే ప్రార్థన చేస్తున్నాం. తన భవిష్యత్తు విషయం కూడా ప్రార్థన చేయమని కోరారు. దేవా సహాయం చేయండి, కృప చూపించండి. అలాగే యవనస్తులు ఎంతోమంది ఉన్నారు తండ్రి, వారి అక్కర్లను మీరు తీర్చి దేవా మరి ప్రత్యేకించి దేవా శాంబాబు జ్ఞాపకం చేసుకోండి. దేవా కనికరించండి. తన కూడా ఇచ్చిన ఆరోగ్యం పట్టిస్తుంది. ఇలా ప్రతి ఒక్క కుటుంబాల పేరు జ్ఞాపకం చేసుకోండి. అలాగే తండ్రి మీ నామమున తండ్రి మరి బలవాస్ వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని వారి ఉద్యోగ విషయాల్లో మీ కృప చూపించండి. ఇలాగ అన్నింటినీ మీ కృపగల అవసరాలు అప్పచెప్పుకోండి. ప్రార్థన సమయాన్ని మాకు కూడా దినకరంగా చేయండి. మీరే మహిమరించుకోమని వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటూ కనపరచు. యేసుక్రీస్తు ప్రభు ప్రత్యేకించిన ఆయన శరణ మా తల్లి చేయగలిగిన ప్రభు జ్ఞాపకం చేసుకుంటూ స్వస్థపరచండి. మంచితమైతే 14-15 తారీఖులో రాయదుర్గంలో మరి రాయలసీమ దయసేవలు కోరికలు ఉండగా ఏర్పాటులో చూడండి శామి వారి కుటుంబానికి సంఘానికి మీరు అక్కలను తీరుస్తుంది. దయసేవలు కూడి వస్తుంది. ఆ సమయానికి మీరు మీ సంస్థను మీరు వాడుకోండి. ఇలా తల్లి మీ చిత్తమైతే ప్రభావ మరి వచ్చే బుధవారం తల్లి మరి మీ చిత్తమైతే దేవ మరి ప్రత్యేకించిన మరి 21వ తారీఖున మీ చిత్తమైన ప్రభావ మరి సౌరుడు పుష్కరాజ్ వారి దగ్గర స్థానిక దళసేవలు మేము కలిగి ఉంటుండే ఆ సమయంలో మాకు దీవెనకరంగా వచ్చి అలాగే సౌరుడు ప్రసన్న వారి కుటుంబాన్ని, అలాగే మరి సౌరుడు సుండుపల్లి ప్రభాకర్ వారి కుటుంబాన్ని, అలాగే సౌరుడు జోసఫ్ వారి కుటుంబాన్ని, సంఘాన్ని అక్కర్లన్నీ మీరు తీరుస్తుంది. సౌరుడు శాంసన్ మరి పిల్లలు జ్ఞాపకం చేసుకో. ఇలా మరి మానవ జ్ఞాపకం చేసుకో. ఇలా మరి వేరుపల్లి యోహాను జ్ఞాపకం చేసుకో. ఆయన ఉదాహరణలో బలహీనతలో మీరు సహాయపడండి. పరిచర్య జ్ఞాపకం చేసుకో. ఇలా చుట్టుపక్కల సంఘాలను పేరున మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం. తండ్రి మీ కృప చూపించు. ఇలా సమస్తాన్ని మీ హస్తాలకు అప్పచెప్పుకుంటూ మా ప్రార్థనలు ఆలకించుకుంటే వందనం చెల్లించు. దివాకర్ విషయంలో కూడా ఎంతో అద్భుతంగా మీరు స్వస్థపరిచారు.
ఇంకా వారి కుమార్తె విషయం ప్రార్థన చేయాలని కోరారు. కుమారుని విషయం కూడా మీ ఏర్పరచుకున్న మీరే జతపరచండి, మీరుతో తృప్తిపరచండి. ఇలాగందరినీ మీ హస్తాలు కాబట్టి మీరే మా ప్రార్థనలు ఆరోగించడానికి ఐశ్వర్యిస్తారు. మేమందరం సమృద్ధితో తండ్రి మీరు వాగ్దానం చేశారు, మీరు నెరవేర్చి మహిమ తెచ్చుకుంటారు. యేసుక్రీస్తు ప్రభు ప్రశస్తమైన నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మన ప్రభు యేసుక్రీస్తు కూడా చేర్చిన అందరికీ సకల పరిశుద్ధులకు సదాకాలం తోడై ఉండుగాక. ఆమేన్.